సమరంలో ద్రోణుడి యొక్క సైన్యం ద్రోణుడి చుట్టూ నిలబడింది, అర్జునుడి యొక్క సైన్యం అర్జునుడి చుట్టూ నిలబడింది. ధర్మరాజు గారు దొరకాలని ద్రోణుడి పట్టుదల, ధర్మరాజు ద్రోణుడికి దొరకకూడదని అర్జునుడి పట్టుదల. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ గాంధీవము యొక్క వింటి నారి టంకారముల చేత ఆకాశమంతా నిండిపోయేటట్టుగా ఆ రోజున అర్జునుడు 2 చేతులతో ప్రయోగించినటువంటి బాణ పరంపరకిట మధ్యాహ్నం దాటాక ప్రారంభమైంది యుద్ధం. ద్రోణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి అసలు యుద్ధభూమి అంతా కూడా ఏదో బయట ఎక్కడో చూడండి చాలా కాలం వాడకుండా ఉన్న ప్రదేశాలు రాళ్లతో రప్పలతో నిండిపోయి ఉంటాయి. అలా సాయంకాలం అయ్యేటప్పటికీ పుర్రెలతో నిండిపోయింది. అర్జునుడి యొక్క బాణ ప్రయోగపు ప్రౌఢికి పుర్రెలతో నింపి